చిత్తూరు జిల్లాకు చెందిన సీనియర్ వైసీపీ నేత మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి శాసన సభ్యత్వం రద్దు అవుతుందా, ఆయన మీద అనర్హత వేటుకత్తి వేలాడుతుందా అంటే జరుగుతున్న పరిణామాలు చూస్తే అలాగే కనిపిస్తుంది. పెద్దిరెడ్డి తన ఆస్తుల విషయంలో తప్పుడు అఫిడవిట్ ఎన్నికల సంఘానికి సమర్పించారు అన్న అభియోగం. దీన్ని బయటకు తెచ్చిన వారు ఆయన నియోజకవర్గానికి చెందిన రాజకీయ నేత రామచంద్ర యాదవ్. ఆయన పెద్దిరెడ్డికి వ్యతిరేకంగా తాజాగా హైకోర్టులో పిటిషన్ దీని మీదనే దాఖలు చేశారు. ఆ పిటిషన్ని హైకోర్టు విచారణకు స్వీకరించింది. మంగళవారం దీనికి సంబంధించి విచారణ కూడా జరిగింది. ఈ పిటిషన్ మీద రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసినట్లుగా తెలుస్తోంది. పెద్దిరెడ్డి ఆస్తుల వివరాలు కోరింది. అంతేకాదు, పెద్దిరెడ్డి మీద పుంగనూరులో టీడీపీ తరపున పోటీ చేసి ఓటమి పాలైన టీడీపీ అభ్యర్థి చల్లా రామచంద్రారెడ్డిని కౌంటర్ దాఖలు చేయాలని కోరింది. విషయం ఏంటి అంటే, పెద్దిరెడ్డి ఎన్నికల అఫిడవిట్ దాఖలు చేసినప్పుడు తన భార్య స్వర్ణలతకు చెందిన 142 ఆస్తులు వేరే చోట్ల ఉన్న వాటిని అందులో పొందుపరచలేదు అన్నది రామచంద్ర యాదవ్ ఆరోపణ. ఆయన ఎన్నికల సంఘానికి, అలాగే గవర్నర్కి, ఇతర అధికారులకు ఎన్నికలకు ముందే ఈ విషయం మీద ఫిర్యాదు చేసినా అప్పట్లో స్పందన లేదు అనే ఆరోపణ ఉంది. ఇప్పుడు ఆయన ఇదే విషయం మీద హైకోర్టుకు వెళ్లారు. జూలై 4న రామచంద్ర యాదవ్ పెద్దిరెడ్డికి వ్యతిరేకంగా పిటిషన్ దాఖలు చేశారు. దీంతో ఇప్పుడు పెద్దిరెడ్డి చిక్కుల్లో పడినట్లుగా కనిపిస్తోంది. తప్పుడు అఫిడవిట్ ఇచ్చినా లేక వివరాలు సక్రమంగా లేకపోయినా ఆ ఎమ్మెల్యే మీద అనర్హత వేటు పడుతుంది. దాంతోపాటుగా పెద్దిరెడ్డిని పూర్తిగా టార్గెట్ చేసిన ఏపీలోని ఎన్డీఏ కూటమికి ఇదొక అవకాశంగా తీసుకునే ఛాన్స్ ఉంది. ఇప్పటికే మదనపల్లి సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో ఫైల్స్ దగ్ధమైన ఘటన మీద ప్రభుత్వం సీరియస్గా ఉంది. దాని మీద పూర్తి విచారణకు ఆదేశించింది. ఈ నేపథ్యంలో పెద్దిరెడ్డి మీద హైకోర్టులో పిటిషన్ దాఖలు కావడంతో ఆయన విషయంలో ఉన్నత న్యాయస్థానంలో ఏ విధంగా తీర్పు వస్తుంది అన్నది అంత ఆసక్తికరంగా చూస్తున్నారు. మరోవైపు ఆయనకు వ్యతిరేకంగా తీర్పు వస్తే పెద్దిరెడ్డి ఎమ్మెల్యే సభ్యత్వం రద్దు అవుతుందని, అక్కడ మళ్ళీ ఎన్నిక తప్పకపోవచ్చని అంచనా వేస్తున్నారు. అయితే న్యాయపరంగా డివిజన్ బెంచ్కి అప్పీలు చేసుకోవడంతో పాటు సుప్రీంకోర్టు దాకా వెళ్లి పెద్దిరెడ్డి న్యాయ పోరాటం చేసే అవకాశం ఉంది. ఏది ఏమైనా పెద్దిరెడ్డికి బ్యాడ్ టైం జరుగుతోందా అన్నదే చర్చగా ఉంది.